హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంధ్య అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, రెండు పిల్లులు కలిసి ఉన్నప్పుడు అంటే స్నేహంగా ఉన్నప్పుడు వాటి చరిత్ర నేను చెప్పుదామనుకుంటా ఉన్నాం. పిల్లులు అని కాదు, జీవరాశులలో అయినా మనుషుల మధ్య అయినా సరే కొన్ని కలహాలు వస్తే ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియో కనుక స్టార్ట్ చేస్తే చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి, ఎక్కడ స్టాప్ చేయొద్దు, ఓకేనా? నా రిక్వెస్ట్ ఏంటంటే, రెండు పిల్లులు స్నేహంతో ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్ళి పాలు తాగేవంట. అయితే ఒక పిల్లి నమ్మకస్తుగా ఉంటూ మరో పిల్లికి చాలా మట్టుకు హెల్ప్ చేసేదంట. అంటే తను తాగేటప్పుడు ఈమె ఏ శబ్దం చేయకుండా ఈ పిల్లి సైలెన్స్గా ఉండి తన కడుపు నిండేదాకా మౌనంగా ఉండేదంట. కానీ ఒక పిల్లి మాత్రం చాలా స్వార్థానికి పోయి ఇంకొక పిల్లి పాలు తాగుతూ ఉంటే శబ్దం చేసేదంట, మౌ మౌ అని. దాంతో ఆ ఇంటి వాళ్ళు లేచి ఈ పిల్లిని కొట్టడం స్టార్ట్ చేసేవాళ్ళట. అప్పుడు ఈ పిల్లికి చాలా కడుపు మంటగా చాలాసార్లు పాలు దొరకకుండా ఇంకో పిల్లి చేయంగా ఈ పిల్లి చాలా నష్టపోయేదంట. కానీ తన మోసాన్ని ఈ పిల్లి గుర్తించక ఇంకో పిల్లికి సాయం చేస్తూనే పోయిందంట. అట్లా కొన్ని రోజులు పోయాక ఒకరోజు ఈ పిల్లి అనుకున్న టైంలో గమనించిందంట. దీని నమ్మకం మీద ఆ పిల్లి చాలా అంటే మోసం. ఒక మనిషిని మనం విపరీతంగా నమ్మినప్పుడు, ఆ మనిషికి మనం సాయం చేసినప్పుడు, ఆ మనిషి నుండి మనకు తెలియకుండా ఇలా దొంగ పిల్లిలా మన వరకు వచ్చేసప్పటికి మన మీదనే చేయని తప్పులు తూసేయడం, మనం ఏ నమ్మకాన్ని పెట్టుకుంటామో ఆ నమ్మకాన్ని కోల్పోతే ఒక మనిషికి తీవ్రంగా మనశ్శాంతి లేకుండా ఎంత బామిన వాళ్ళు మోసం చేస్తే ఎంత పెయిన్ కలుగుతుందో అదే అదే ఫీల్తో ఇంకో పిల్లికి అంతలా బాధ అనిపించిందంట. అప్పుడు తన లైఫ్ తను చూసుకోవడానికి సిద్ధపడి ఈ పిల్లితో స్నేహం మానేసిందంట. దాని అదృష్టం ఏంటంటే, అదే సమయంలో ఒక మంచి మనిషి దాన్ని చేరదీసి ఒక ఇంట్లో సాదుకోవడం మొదలుపెట్టాడంట. అప్పుడు ఆ పిల్లికి ఏ కలహాలు లేకుండా, బాధ లేకుండా, తన ఓనర్ పోసే కొద్ది పాలతోటి, తన ఓనర్ చూపే ప్రేమతోటి తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉందంట. కొన్ని రోజులు పోయాక ఈ దొంగ పిల్లి అన్ని ఇళ్లలో వచ్చి దొంగతనైన పాలు తాగడంతో అందరూ కనిపెట్టి దీన్ని ఇంటి ముంగటికి రానివ్వకుండా ఎవరు చూసినా గెదిమేదంట. అప్పుడు దీని కడుపు చాలా మండడం స్టార్ట్ అయిందంట. అట్లా కొన్నాళ్ళు పోయిన తర్వాత అప్పుడు అనిపించిందట ఈ పిల్లికి, నేను నా తోటి నమ్మకత్వంగా ఉన్న ఆ పిల్లి కడుపు మండడానికి చాలాసార్లు కారణమయ్యాను. ఆ పాపం వలన ఈరోజు నా కడుపు నేనే మార్చుకునే గతికి తీసుకొచ్చుకున్నాను. ఆ పిల్లితోటి నేను నిజాయితీగా ఉన్నా లేదా నా జీవితంలో ఇలాంటి దొంగ పనులు చేయకపోయినా ఎవరైనా సరే తనకులాగే నన్ను సాదుకొని ఇన్ని పాలు పోసి తాగి బతికేదాన్ని. ఈ దొంగ బుద్ధి, మోసపు బుద్ధి లేకపోతే నేను బాగుండేదాన్ని అని దాని తప్పు తను తెలుసుకుందంట. అప్పుడు మళ్ళీ ఈ పిల్లి దగ్గరికి వచ్చిందంట, దీని సాయం పొందాలి అని. కానీ ఈ పిల్లి మానవత్వంతో ఒక మనిషి ఎదుటి మనిషి తప్పులను క్షమించి మానవత్వంతో ఎలా చేరదీస్తారో అదే మానవత్వంతో ఈ పిల్లికి తన ఉండే ఇంటిలో ఆశ్రయం ఇచ్చి ఈ పిల్లి అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. ఈ పిల్లి ఉండే ఇంట్లో ఆశ్రమం ఆ పిల్లికి ఇచ్చేసి ఆ పిల్లి ఆ ఇంట్లో ఉంచి వెళ్ళిపోయిందంట. అంటే దానికి అర్థమైపోయింది, మళ్ళీ ఈ పిల్లితో నేను స్నేహం చేయాలి అనుకుంటే మళ్ళీ నా కడుపు మార్చుకొని నేను దొంగలా బతకాలి. ఆ బ్రతుకు నాకు అవసరం లేదు, నా దారి నేను చూసుకుంటా. కానీ తనకంటూ ఓ దారి చూపించి నా దారిని బట్టి నేను వెళ్ళిపోతానని తనున్న పొజిషన్లో ఈ పిల్లి నుంచి తను వెళ్ళిపోయి ఎక్కడికో దూరాన పోయి బతుకుతూ ఉందంట. దీని అర్థం ఏంటంటే, మనకు చెడు చేసిన వాళ్ళకి మంచి చేయి, తప్పులేదు. కానీ మళ్ళీ వాళ్ళతో కలిసి ఉండాలి అని అనుకోవడమే పెద్ద పొరపాటు. ఏ రకంగానైనా బాధ పెట్టు, నమ్మకం మీద మాత్రం ఎప్పుడు దెబ్బ కొట్టకు. ఒక్కసారి నమ్మకం కోల్పోతే జంతువులైనా సరే, మనిషి అయినా సరే మళ్ళీ నీ జీవితంలోకి మర్రి కూడా చూడరు. ఇది గుర్తుంచుకుంటే మనిషి అయినా
ఇంకెవరైనా ఏ రకమైన స్నేహమైన ప్రేమైన బంధాలు బంధుత్వాలు అన్నీ బాగుంటాయి. నమ్మకం ఇంపార్టెంట్. నేను నమ్మిన వాళ్ళని మోసం చేయడం కన్నా తప్పు ఇంకేది ఉండదు.